నమస్తే. వైఎస్ఆర్‌సీపీ నేత, అలాగే విజయవాడకు సంబంధించినటువంటి నగర డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డిపై జడ్జి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, 2015లో ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అక్కడ చేసినటువంటి ఆందోళన క్రమంలో శ్రీనివాసరెడ్డి కొంత ఎక్కువగా ఓవర్‌గా చేశారు. దానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దానికి కారణమైనటువంటి వ్యక్తిగా ఆయనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానికి సంబంధించి ఇప్పటికీ కేసు నడుస్తుంది. వాయిదాలకి కోర్టుకు తిరుగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన తాజాగా కేసు హియరింగ్‌కి వెళ్ళాలి. కానీ ఆయన రాకుండా ఆయన ప్లేస్‌లో కారు డ్రైవర్‌ని పంపించారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయనే శ్రీనివాసరెడ్డి. దానికి ఎవరో కంప్లెయింట్ చేశారు. దానికి సంబంధించినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి జడ్జి గాయత్రీదేవి గారి నోటీస్‌కి వెళ్ళింది. దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జి. ముఖ్యంగా ఆయన వెంటనే పిలిపించాలని ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ కోర్టు సిబ్బంది ఆయన్ని రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయనకి జడ్జి గారు వేసినటువంటి శిక్ష ఏంటంటే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోర్టు ప్రాంగణంలో ఉండాలి. చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండకూడదు అని ఒక ఆదేశం చేశారు. ఇలాంటి క్రమంలో చాలా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కోర్టులంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. అలాంటిది పిచ్చి పిచ్చిగా ఉందా, వేషాలు వేయొద్దు అని చెప్పి శ్రీనివాసరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు జడ్జి. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడదు. కోర్టు అంటే ఒక గౌరవం ఉండాలి. మీకు ఏదన్నా పని ఉంటే గనక ముందే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. వాయిదా పిటిషన్ వేయాలి మీ లాయర్ ద్వారా. అంతేగాని ఈ రకమైనటువంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దని చెప్పి ఆయనకు పనిష్మెంట్‌గా కోర్టు ఆవరణలో నిలబెట్టారు.